హలో అండి, ఈరోజు నేను పాలకూర కర్రీ చేసి చూపించబోతున్నానండి. పాలకూర అంటే చాలామంది ఇష్టపడరు కదా, కానీ నేను చెప్పే ప్రాసెస్లో వండితే పాలకూర కర్రీ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా 4 కట్టల పాలకూర తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలండి. కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకొని 3-4 ఎండుమిర్చి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దాంట్లోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడాక దీంట్లోకి వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి, దాన్ని వేసుకోవాలండి. పాలకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా చాలా పోషకాలు ఉంటాయండి. కాబట్టి వారానికి 2 సార్లు అయినా కంపల్సరీ తినాల్సిందే అండి. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అన్నీ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువేం పడదండి. సాల్ట్ ఎక్కువైతే పాలకూర కర్రీ టేస్ట్ బాగుండదు. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. పాలకూర తింటే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ డైజెషన్కి కూడా, కంటి చూపుకి కూడా చాలా మంచిదండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పాలకూరతోటి. సో పాలకూర నచ్చని వాళ్ళు కూడా నేను చెప్పే ప్రాసెస్లో వండుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత. ఇప్పుడు పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి పాలకూర కర్రీ ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.